అందరికీ నమస్కారం. పురాణ జ్ఞానం తెలుగు ప్రాంతాలలో ఉన్నంత కాలం తెలుగు ప్రాంతాలలో సమానత్వం అనేది ఉండదు. పురాణ జ్ఞానం తెలుగు ప్రాంతాలలో ఉన్నంత కాలం కులం అనేది పోదు. పురాణాలు ఉన్నంత కాలం తెలుగు ప్రాంతాలలో మూఢనమ్మకాల నదుల ప్రవాహం ఆగదు. పురాణాలు ఉన్నంత కాలం తెలుగు ప్రాంతాలలో ఈ బ్రాహ్మణుడి ఆధిపత్యం ఆగదు. ఎందుకు చెప్తున్నాను అంటే అండి, ఈ పురాణం ఏం చెప్తుంది అంటే, దక్షిణ భారతదేశస్తులకి నాగరికత తెలియకుండా కొండల్లో గుహల్లో రాళ్ళు కొట్టుకుంటా బతుకుతుంటే, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన బ్రాహ్మణులు దక్షిణ భారతదేశంలో రాళ్ళు కొట్టుకుంటున్న మనుషులకి శిల్పాలు ఎలా సృష్టించాలి, లిపిని ఎలా తయారు చేయాలి, ఒక నాగరికతను ఎలా సృష్టించాలి అని ఉత్తర భారతదేశస్థులైన బ్రాహ్మణులు వచ్చిన తర్వాతే దక్షిణ భారతదేశస్థ ప్రజలకి నాగరికత తెలిసింది. ఇది ఏ పురాణం తీసుకున్నా చెప్పే కట్టుకథ. వాస్తవం ఏంటి? చరిత్ర ఏం చెప్తుంది? దీనికి విరుద్ధంగా చెప్తుంది. మీరు చరిత్ర చూస్తే చరిత్రలో ఆ, దక్షిణ భారతదేశస్థులు గొప్ప నాగరికత తెలిసిన వాళ్ళు, లిపిలో అగ్రగణ్యులు, ఆ, నౌకాయానంలో ఆరితేరిన వారు, ఆ నాగరికతలో అగ్రస్థానంలో ఉన్నవాళ్ళు. ఇది చరిత్ర చెప్తుంది. పురాణం ఆపోజిట్గా చెప్తుంది. ఎందుకు చెప్తుంది అన్నది మనం ఆలోచించాలి. పురాణం ఎంత గొప్పదంటే, మన చేతి వేళ్లతో మన కన్నులను పొడుస్తుంది, మన చేత మనల్ని తిట్టిస్తుంది. అంత గొప్పది పురాణ జ్ఞానం. అందుకని మనం దానికి దండాలు పెట్టాలి, దశకాలు పెట్టాలి, హారతులు పట్టాలి. చరిత్ర మాత్రం మనం తెలుసుకోకూడదు. చరిత్ర తెలుసుకుంటే దక్షిణ భారతదేశస్తులు మంచి నాగరికత తెలిసిన వాళ్ళన్న నిజం బయటపడుతుంది. అందుకని ఈ పురాణ ప్రవాహాన్ని ఆపకుండా ప్రవహిస్తూనే ఉన్నారు ఈ బ్రాహ్మణులు. ఎందుకు? వాళ్ళ ఉపయోగం కోసం. వాళ్ళు మేము నెంబర్ వన్ అని చెప్పటం కోసం, వాడి ఆధిపత్యం చలాయించటం కోసం. అంతేగాని ప్రాంతాన్ని బాగు చేద్దాం, అభివృద్ధి చేద్దాం అన్న కాన్సెప్ట్ వాళ్ళది కాదు. విభజించి కుక్కలు చింపిన ఇస్తరి చేద్దాం తెలుగు ప్రాంతాలని, వీళ్ళ ప్రజలతో ఆడుకుందాం కులగోత్రాలు చెప్పి, ఒక బ్రాహ్మణ్ గేమ్ ఆడదాం, ఆడుతూనే ఉందాం, దానికి అంతం ఉండకూడదు. ఇది కాన్సెప్ట్. ఇది ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోయిద్దంటే, ప్రాంతాల్లో తెలుగు ప్రాంతాలలో దక్షిణ భారతదేశ ప్రాంతాలలో వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ చరిత్రని పాఠశాలలో పెడితే, మన ప్రాంతానికి వస్తే బట్టిప్రోలు అవశేషాల దగ్గర నుంచి ఉమ్, మన ఆ, శాతవాహనులు, ఇక్ష్వాకులు తర్వాత పల్లవులు వచ్చి ఏం చేశారు, ఆ తరువాత విష్ణుకుండనీసు ఎలా వచ్చారు, తర్వాత వెంకీస్ ఎలా వచ్చారు, ఆ, ఇలా మనం చరిత్ర యాడ్ చేసుకుంటే తెలుస్తుంది. కానీ మనకొద్దు సార్ చరిత్ర. ఎంత సార్ మీరేమో చరిత్ర పాఠశాలలో పెట్టిన అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాడు, అంతకుమించి ఏం చేయలేదు. మేము పెట్టే చరిత్ర అంతా ముస్లిమ్స్ వచ్చి దండయాత్ర చేసి నాశనం చేశారు, హిందువులు ఆది నుంచి అహింసవాదులు. ఇది మేము చెప్పే చరిత్ర, మేము ప్రజలకు నేర్పించే చరిత్ర. అంతేగాని వాస్తవ చరిత్ర మేము పెట్టరు, ఎప్పటికీ పెట్టరండి. ఆ యూపీఎస్సీలో బతుకుంది, అది కూడా ఎందుకుందో నాకు అది ఎప్పుడు తీసేస్తారో మరి. దానికి పన్నాగాలు జరుగుతూ ఉండుంటాయి. వీళ్ళు ఆగుతారా? ఎండ్ ఆఫ్ ద డే పురాణం గ్రేట్. మన మన నాగరికతలు గొప్ప కాదు. మన చేతి వేళ్లతో మన కన్నులు పొడుస్తున్నాడే,
ఎంత మేధావండి. అది మనం అర్థం చేసుకోవాలంటే ప్రజలు చరిత్ర తెలుసుకుంటేనే అర్థం చేసుకోగలరండి. అప్పటిదాకా అది లేదు. నువ్వు ఏదన్నా ఏ పనన్నా చెయ్యి, చరిత్ర తెలుసుకోకపోతే మూఢనమ్మకానికి పురాణానికి దండం పెట్టాల్సిందే. అందుకని చరిత్ర అనేది పెట్టరు. ఎందుకు వాళ్ళకి దండం పెడతానే ఉండాలి మనం. అయ్యా మీరు గొప్పోళ్ళు అని అంటూనే ఉండాలి మనం. మన నోటితో అంటానే ఉండాలి, వాళ్ళు వింటానే ఉండాలి. ఈవెన్ వాడు గొప్ప కాకపోయినా ఎందుకు గొప్ప? మూఢనమ్మకాలు ఇత్తనాలు చల్లుతున్నందుక? ఆ, నాకు తెలియగడుగుతున్నా, ఎందుకు గొప్ప? పురాణం ఎందుకు గొప్ప? మూఢనమ్మకాలు ఇత్తనాలు నాటుద్ది. నీ చేతుల్లో ఏమి లేదు, అంతా ఆల్రెడీ రాశాడు ఎవడో అని. చరిత్ర తెలుసుకోండి సార్. చరిత్ర ఎప్పుడైతే ప్రజలు తెలుసుకుంటారో అప్పుడు తెలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. పురాణ జ్ఞానం మనకు అవసరం లేదు. ఇప్పుడు పాఠశాలల్లో మహాభారత శ్లోకాలు పెట్టాలి అని అడుగుతున్నారు సార్. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం? ఎవరికి ఉపయోగం సార్? ఎందుకు పెద్ద అయిన తర్వాత వీళ్ళంతా ఇవన్నీ నేర్చుకొని కుల మతాలతో కొట్టుకు సాగటానిక? ప్రాంతాన్ని ఇంకా అంధకారంలోకి తీసుకెళ్ళటానిక? చరిత్ర పెట్టండి అని ఎవడన్నా అడుగుతున్నాడా? నమస్కారం.